హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సురేందర్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చే వార్తల్ని జర్నలిస్ట్ కోణం అనే కార్యక్రమం ద్వారా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటి, అవి విశేషాలని ఒకసారి చూసే ముందు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సో ఈరోజు ప్రధానంగా వార్తలు చూస్తే నిన్న పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం జరిగింది. ఆ అరెస్ట్ చేసిన ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదు కావడం, సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళా మృతి చెందిన ఘటనకు సంబంధించి నిన్న బన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసిన తర్వాత మొదటగా ఆయనని గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో ఆయనని పోలీసులు హాజరుపరచడం జరిగింది. ఈ నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. సో ఆ 14 రోజుల కస్టడీ విధించిన వెంటనే పోలీసులు ఆయనని ఈ యొక్క చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ వెంటనే బన్నీ తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ క్రాష్ పిటిషన్ వేయడం జరిగింది. సో క్రాష్ పిటిషన్లో కోర్టు సోమవారం విచారణ చేపడతామని చెప్పడంతో వెంటనే వాళ్ళు ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగగా ఈ యొక్క వాదోపవాదాలు విన్న న్యాయస్థానము ఎట్టకేలకు ఆయనకు ముందస్తు బెయిల్ విడుదల చేసింది. అయితే ఇప్పటికే ముందస్తు బెయిల్ విడుదల చేసినప్పటికీ ఆయన అప్పటికే చెంచల్గూడ జైలుకు వెళ్ళడం జరిగింది. చెంచల్గూడ జైలుకు వెళ్ళిన తర్వాత ఈయనకు ఏదైతే బెయిల్ పిటిషన్ సంబంధించిన బెయిల్ తీర్పుకు సంబంధించిన ధ్రువపత్రాలన్నీ కూడా జైలుకు సూపరింటెండెంట్కి చేరితే ఆ తర్వాత బన్నీ విడుదలయ్యే అవకాశం ఉండే. కానీ నిన్న రాత్రి 10:30 వరకు కూడా అల్లు అర్జున్కు సంబంధించిన బెయిల్ పిటిషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టు ఏదైతే జైలు సూపరింటెండెంట్కు చేరకపోవడంతో ఆయన నిన్న రాత్రి ఏదైతే శుక్రవారం రాత్రి ఆయన ఒకరోజు చెంచల్గూడ జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొన్నది. సో ఇదంతా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా ఇది ఒక హైడ్రామాగా సాగింది. ఏదైతే ఈ యొక్క సంధ్యా థియేటర్లో పుష్ప ప్రీ రిలీజ్ సినిమా రోజు ఏదైతే ముందస్తు ప్రీ రిలీజ్ షోకి అనుమతులు ఇచ్చిన ఈ యొక్క ప్రభుత్వము ఆ తొక్కిసలాటలో పోలీసులు వైఫల్యం చెందడంతో ఈయన పైన కేసు నమోదు కావడం జరిగింది. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అదేవిధంగా చిత్ర యూనిట్ పైన ఏదైతే హీరో అక్కడికి ఏదైతే సినిమా చూడడానికి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడో ఈయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం, అదేవిధంగా అక్కడ తోపులాట జరగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆ మహిళ కింద పడిపోవడం, ఆ మహిళ ఆమె కుమారుడు కింద పడిపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న జనమంతా కూడా వీళ్ళపైన తొక్కుకుంటూ వెళ్ళడంతో అక్కడికక్కడే ఆ మహిళ ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతానికి ఆమె కుమారుడు ఇంకా కూడా మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆయన ఇంకా ఐసీయూలోనే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఏదైతే ఈ యొక్క బాధితుడ ఇప్పుడు మృతురాలి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ నిన్న బన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక వింత ఏదైతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంతో ఈ యొక్క టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అక్కడ నేషనల్ మీడియా ముఖ్యమంత్రిని ప్రశ్నించే పరిస్థితి అయితే నెలకొన్నది. ఏదైతే ఈ పుష్ప 2 ఆల్ ఇండియా అంటే దాదాపు ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క సినిమా రిలీజ్ కావడము ఈయన్ని సడన్ గా అరెస్ట్ చేయడంతో ఈ యొక్క విలేకరులు కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏదైతే ఒక హీరో అయితే ఏంటి, ఇతర సెలబ్రిటీ అయితే ఏంటి, అక్కడ మనుషుల ప్రాణాలు కన్నా ఎక్కువేం కాదు, ఒక వ్యక్తి మహిళా ప్రాణాలు కోల్పోవడం ఈయన ద్వారా జరిగింది కాబట్టి అతని పైన కేసు నమోదైంది, క్రిమినల్ కేసు. అందుకోసమే ఆయనని అరెస్ట్ చేసిరు. ఆ అల్లు అర్జున్ అనే వ్యక్తి నాకు చాలా దగ్గర, నాకు బంధుత్వం ఉంది, వాళ్ళ భార్య నాకు బంధువు అవుతుంది, అదేవిధంగా వాళ్ళ తండ్రి కావచ్చు వాళ్ళు కావచ్చు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేసిరు. ఇది ఇట్లా ఉంటే ఈ యొక్క టాపిక్ పైన ఏదైతే 12వ తారీఖు రోజు ఢిల్లీలో గురువారం రోజు ఢిల్లీలో ఈ యొక్క సక్సెస్ మీట్ అయితే పుష్ప 2 సక్సెస్ మీట్ అయితే జరిగింది. అయితే ఇందులో పాల్గొన్న బన్నీ అల్లు అర్జున్ ఈయన ముఖ్యమంత్రి పేరు పలకకపోవడము, ఆయన పేరు నాకు తెలియదని చెప్పడంతోనే ఈ అరెస్ట్ జరిగింది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది
ఇది సోషల్ మీడియాలో ట్రోల్ చేసిరు. ఈ వీడియో కూడా నిన్న బాగా వైరల్ అయిన పరిస్థితి. ఏదైతే సీఎం తెలంగాణ సీఎం పేరు ఆయన నోట పలకలేకపోవడం సరే కానీ ఆయన తెలియదు, నేను మర్చిపోయినా అనే మాట ఆయన నోటితోనే రావడంతోనే ఈ యొక్క అరెస్ట్ జరిగింది అని చెప్పేసి కూడా ఈ కేటీఆర్ కావచ్చు, వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇదే అంటే ఈ యొక్క అల్లు అర్జున్కు సంబంధించిన అరెస్టు పైన ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా దాదాపు అందరూ కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఒక ఏదైతే నేషనల్ స్థాయిలో అవార్డు గ్రహీత అయిన ఈ యొక్క పుష్పని అరెస్ట్ చేయడము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదంగా వాళ్ళంతా క్రియేట్ చేశారు. వాస్తవంగా ఆయన బన్నీ కాదు, ఆయన వాళ్ళ తాత అయినా సరే ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం ముందు చుట్టాలేం కాదు, ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ వైఫల్యం చెందింది అసలు ఆమె మృతి కావడానికి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు, ఆ తర్వాత థియేటర్ యాజమాన్యం. ఏదైతే థియేటర్ యాజమాన్యం బన్నీ వస్తుందని తెలిసి కూడా అక్కడ భద్రతని పిలుచుకోకపోవడం, పోలీసులని ఎక్కువ మొత్తంలో పిలుచుకోకపోవడం, ఒకవేళ పోలీసులు అక్కడ ఉన్నా కానీ వీళ్ళు ఏదైతే అభిమానులు తరలి వచ్చారో వాళ్ళని అంటే అదుపు చేయలేకపోవడం, ఏదైతే తొక్కిసలాట జరగడానికి కారకులైన మొదట థియేటర్ యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా పోలీసుల వైఫల్యం వల్లనే ఈ వాస్తవంగా ఈ మృతి సంఘటన చోటు చేసుకుంది. కానీ ఆయన అక్కడికి రావడం వల్లనే ఇది జరిగింది కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తాము అని అంటే వాస్తవంగా ఆయన రావడం వల్ల అది జరిగి ఉండొచ్చు, కానీ అందులో పోలీసుల వైఫల్యం ఉంది, ఈ థియేటర్ నిర్లక్ష్యం కూడా ఉంది. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. కానీ ఈయన అంటే వాస్తవంగా ఒక అగ్ర హీరో అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా సెలబ్రిటీ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే ఎవరు ఏం చేసినా కానీ వాళ్ళపైన శిక్ష ఖచ్చితంగా అమలు చేయాలి. కానీ దానికి కారకులను కూడా ఖచ్చితంగా గుర్తించాలి. కానీ ఈయన ఏదో అరెస్ట్ చేసి ఏదో మేము సాధించినాము అని చెప్పుకోవడం కన్నా అది ఏదైతే తప్పు ఎక్కడ జరిగిందో ఆ తప్పుని గుర్తిస్తే బాగుంటుంది అనేది కూడా చాలా మంది అభిప్రాయపడుతున్న పరిస్థితి. దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి దాదాపు నిన్న 12 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ట్రోల్స్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈరోజు ప్రధాన పత్రికల్లో అన్నిట్లో కూడా పుష్ప అరెస్టు, బన్నీ అరెస్టు, అదేవిధంగా ఒక్కరోజు జైల్లో బన్నీ అని చెప్పేసి కూడా ఇది దాదాపు అన్ని పత్రికల్లో కావచ్చు, అన్ని ఛానళ్లలో కావచ్చు, అన్ని సోషల్ మీడియాలలో కూడా మొత్తం బన్నీ. అల్లు అర్జున్ పైన ఎక్కువ ట్రోల్స్ జరిగినాయి. దాదాపు అల్లు అర్జున్ మీదనే ఎక్కువ ఈ డిస్కషన్ అయితే జరిగింది. కానీ ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆయన జైలుకు పోవడంలో తప్పే ఉంది? ఆయన జైలుకు పోతే ఆయన వెంటనే విడుదల. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి, ఒక రైతు, నిన్న మనం చూసినాము, రైతుకు సంఖ్యలు వేసి ఆయన హాస్పిటల్కి తీసుకుపోయిన పరిస్థితి. అదే ఈ యొక్క సెలబ్రిటీకి ఏదైతే డ్రెస్ మార్చుకుందామని అంటే ఆయనకు బెడ్రూమ్లోకి పోవడం వీళ్ళకు నొప్పి అవుతుంది. అంటే బెడ్రూమ్లోకి పోవడం తప్పే అనుకోండి, కానీ ఆయన యూనిఫామ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటానికి కూడా అనుమతి లేదని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తారు. ఆయన డ్రెస్ చేంజ్ చేసుకుంటానికి అవకాశం ఇచ్చిర్రు, కానీ పోలీసులు ఆయన రూమ్ వరకు వెళ్ళిరు. దాంట్లో ఆ మగ పోలీసులే కదా, ఆయన కూడా మగ వ్యక్తే కదా. కానీ ఈ పోలీసులు బెడ్రూమ్కి వస్తారా, సెలబ్రిటీని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ నిజంగా ఆయన తప్పిదం జరిగి ఉంటే అరెస్ట్ చేయడంలో తప్పేంటి? తప్పు లేదు కదా. దాంట్లో ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకుడు కావచ్చు, ఏదైతే సినిమా హీరో కావచ్చు, లేదంటే బిజినెస్ వ్యాపారవేత్త ఎవరైనా సరే వీళ్ళకు ఏమైనా చట్టం ఏమైనా చుట్టమా? రైతుకు బేడీ లేచి దవాఖానాలు తీసుకుపోయిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈయనని అరెస్ట్ చేయడంలో మీరు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. కానీ ఆ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి పరామర్శిస్తాడు. అంటే నిజంగా ఈయనకు అలా పోయి ఇలా రావడానికి అంత ఈజీ ఎలా అవుతుంది? అసలు ఒక సామాన్యులు జైలుకు పోతే వాళ్ళకి ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు. అదే ఈ పెద్ద మనిషి జైలుకు పోకముందే ఆల్రెడీ బెయిల్ వచ్చింది. చూడండి ఎంత దారుణం అంటే కోర్టులు కూడా ఇంత దారుణానికి తెగబడతాయా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి. రెండు వాదన అంటే ఆయనను అరెస్ట్ చేయడాన్ని ఖండించే వాళ్ళు కొంతమంది అయితే, అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ ఎలా వస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది వాదిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా అరెస్టు విడుదల అనేది ఒక్క రోజు వ్యవధిలోనే జరగడం అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క అల్లు అర్జున్ గురించి అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది. సో ఇది ప్రధాన పత్రికగా అన్ని వార్తల్లో కూడా అన్ని పత్రికల్లో ఇదే వార్త ప్రసారం చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు హాస్టల్లో బాట పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, సిఎస్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా
ఈరోజు ఏదైతే హాస్టల్ బాట పడుతున్నట్టుగా మనకు ప్రధానంగా వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ఈయన ఏదైతే ముఖ్యమంత్రి ఈ రోజు వెళ్తాడు, ఈ రోజు వెళ్ళంగానే ఈ రోజు అక్కడ మంచిగా చికెన్ మటన్ తీసుకొచ్చి అదేదో కూరగాయలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మంచిగా ఫ్రెష్ గా రకరకాల కూరలు ఉండడం, రకరకాల వసతులు చేయడం జరుగుతుంది. కానీ ఇదే ప్రతిరోజు చేస్తారా? ఇదే కంటిన్యూ చేయాలంటే ప్రతిరోజు చేయగలుగుతారా? చేయరు. ఈరోజు ముఖ్యమంత్రి వస్తుందని హడావుడి చేస్తారు, రేపు తెల్లారిపోతే మళ్ళీ అదే నీళ్ళ చారు, అదే పురుగులు అన్నం, ఇదే కథ ఉంటుంది. కానీ మీరు ఒక్కరోజు పోయి హడావుడి చేయడం కాదు, అది కూడా మళ్ళీ ఏంది, ఈరోజు ముందస్తుగా ప్రకటించరు. ఆకస్మిక తనిఖీ అంటే ఎలా ఉండాలి? ఆకస్మిక తనిఖీ అంటే ఒక ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అంటే కలెక్టర్ అయినా, సిఎస్ అయినా, ఎంఈ, ఆర్డీఓ ఎవరైనా ఆకస్మిక తనిఖీ అంటే చెప్పా పెట్టకుండా వెళ్ళాలి. చెప్పా పెట్టకుండా వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని పర్యవేక్షించి ఆ రోజు నిజంగా పిల్లలకు భోజనం ఎలా వడ్డిస్తున్నారు, అలా కూరగాయలు ఎట్లా వండుతున్నారు, వంట సామాగ్రి ఎలా ఉంది, అసలు వీళ్ళ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఈ స్కూల్లో అసలు అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఈ హాస్టల్లో పరిస్థితి ఎట్లా ఉంది, వాతావరణం ఎట్లుంది అనే దాన్ని అబ్జర్వ్ చేసి ఏదైతే తప్పు ఉంటే ఆ తప్పుని ఆ రోజు సవరించే ప్రయత్నం చేయాలి. అధికారుల పైన చర్యలు తీసుకోవడం కానీ, ఆదేశాలు ఇవ్వడం కానీ అట్లా చేయాలి. కానీ వీళ్ళు వెంటనే ఈ రోజు పోయి ఆయన ముఖ్యమంత్రి పోయి ఏ హాస్టల్కి వెళ్తాడు, ఏ స్కూల్కి వెళ్తాడు, అవన్నీ కూడా ముందుగానే ఈ రోజు వచ్చింది. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళందరూ తయారు చేసి పెట్టుకుంటారు కదా. దానికి మీరు ఆకస్మిక తనిఖీ చెప్పడం ఏంది? దానికి మళ్ళీ ఈ యొక్క మీడియా మళ్ళా కవర్ చేస్తూ ఈయన ముఖ్యమంత్రి హాస్టల్ల బాట పట్టిండని చెప్పేసి వాళ్ళు ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సో ఇదా ముఖ్యమంత్రి గారు మీరు చేయాల్సిన పని? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఎన్ని హాస్టళ్లలో, ఎన్ని స్కూల్స్లలో, ఎన్ని వీటిలలో ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది, వాటిపైన చర్యలు తీసుకోవాలని ఆ యొక్క సంబంధిత అధికారుల పైన మీరు ఒత్తిడి తీసుకురావాలి. కానీ ఇవాళ మీరు ఒక్కనాడు పోయి ఏదో హడావుడి చేసి వస్తే వాళ్ళ పిల్లలకు ఏం జరుగుతుంది? వాళ్ళకి ఏమైనా మేలు అవుతుందా? ఈ రోజు మీరు వచ్చిందని మటన్ చికెన్ తీసుకొస్తారు, వండుతారు, మంచి మంచి కూరగాయలు తీసుకొస్తారు, చేపిస్తారు. మరి రేపు కూడా అలానే ఉండాలి కదా, రేపు ఉండదు. సో ఇది మీరు ఇలాంటి 15 రోజులకు ఒకటో, 4 రోజులకు ఒకటో పెట్టండి, అప్పుడు సెట్ అవుతుంది. ఓన్లీ మీరు వెళ్ళడమే కాదు, అక్కడ స్థానికంగా ఎంఈఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, అదేవిధంగా ఏదైతే హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తే ఖచ్చితంగా పిల్లలకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఈ యొక్క మంత్రో, ముఖ్యమంత్రో, ఇంకో సిఎస్ఓ, కలెక్టరో వీళ్ళందరూ పోయి అడావుడి చేస్తే కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క విద్యాశాఖ అధికారులు పటిష్టంగా వాళ్ళ ఇంట్రెస్ట్ తోని పనిచేస్తే ఖచ్చితంగా అది న్యాయం జరుగుతుంది. పిల్లలకు పౌష్టికాహారం కానీ లేదంటే నాణ్యమైన ఆహారం కానీ అందుతుంది. సో దీనికి సంబంధించిన విషయం అయితే ఇది. ఇక మళ్ళీ ఒకసారి ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల పైన ఎన్కౌంటర్ అయితే జరిగింది. సో నిన్న కూడా ఒక 2 మావోయిస్టులు అయితే మృతి చెందడం జరిగింది. ఈ మధ్య కాలంలో నక్సల్స్ పైన ఈ యొక్క భద్రతా దళాలు అయితే వరుసగా ఎన్కౌంటర్లు చేయడం జరుగుతుంది. మొన్న 7, నిన్న 2, 9 మంది, దాదాపు 9 మంది చనిపోవడం జరిగింది. ఈ సంవత్సరంలోనే దాదాపు జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు ఒక 300 మంది వరకు చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క వరుస ఎన్కౌంటర్లతోనే నక్సల్స్ అయితే ఒక అంటే తీవ్ర ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా దాదాపు ఎక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించుకున్నా కానీ ఈ యొక్క పోలీసులకు వెంటనే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, వెంటనే వాళ్ళపైన దాడులు చేయడం జరుగుతుంది. సో ఇది ఛత్తీస్గఢ్లో జరిగిన మావోయిస్టు ఎన్కౌంటర్కి సంబంధించిన వార్త. దాదాపు ఇది కూడా ప్రధాన పత్రికల్లో టెలికాస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా మిగతా వార్తల్లోకి వెళ్తే రేపటి నుంచి అయితే గ్రూప్ 2 పరీక్షలు అయితే జరగనున్నాయి. సో రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు రేపు 2, ఎల్లుండి అంటే 4 పరీక్షలు అయితే ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షలకైతే అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం 4 పేపర్లు కాగా రేపు 2 పేపర్లు, ఎల్లుండి 2 పేపర్లు ఉన్నాయి. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 783 గ్రూప్ 2 పోస్టులకు గాను దాదాపు 5,51,000 మంది దరఖాస్తు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తము ఈ యొక్క 1,368 ఎగ్జామినేషన్ సెంటర్లని తెలంగాణలో పరీక్షా కేంద్రాలుగా పెట్టడం జరిగింది. సో వీటన్నిటికి కూడా ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తము 600 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి. సో మొత్తానికైతే 15, 16 తేదీల్లో ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే నిరుద్యోగులు అయితే రాయబోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. ఇక మిగతా వార్తలు చూస్తే విధ్వంసకుల నోట రక్షణ జపం, కాంగ్రెస్ పార్టీ నేతలపై రాజ్నాథ్ సింగ్ ధ్వజం, భారత్ సంవిధాన్ కాదంటూ తిప్పికొట్టిన ప్రియాంక, 75 ఏళ్ల తర్వాత భారత రాజ్యాంగంపై లోక్సభలో వాడివేడి చర్చ, అధికార విపక్షాల పరస్పర విమర్శలు అంటూ ఒక వార్తని చూస్తున్నాం. సో నిన్న
మొదటిసారి ప్రియాంక గాంధీ అయితే పార్లమెంట్ అంటే లోక్సభలో అయితే అద్భుతమైన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆమె మొదటిసారి ఈ యొక్క పార్లమెంట్లో మాట్లాడడం. సో చాలా అద్భుతంగా మాట్లాడిన ఆమె పైన చాలా మంది కూడా ప్రశంసలు అయితే కురిపించడం జరిగింది. వాళ్ళ సోదరుడు అయితే రాహుల్ గాంధీ ఉన్నాడో, రాహుల్ గాంధీ కూడా నేను కూడా ఇంత ఫస్ట్ టైం ఇలా అనర్గళంగా మాట్లాడలేకపోయినా మా సిస్టర్ అయితే చాలా బాగా మాట్లాడింది అని చెప్పేసి కూడా ఆయన కూడా చాలా పొగడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఇది. ఇక కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రానిదే, కాజీపేటలో ఏర్పాటు కానున్నది. తెలంగాణ 1800 కోట్ల వెనుకబడిన జిల్లాల గ్రాంట్ను విడుదల చేయాలి. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్లకు సీఎం వినతి అంటూ ఈ యొక్క వార్తను అయితే చూస్తున్నాం. సో దీనికి సంబంధించిన అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన కేంద్రం పైన తీవ్ర ఒత్తిడి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే ఆయన అశ్విని వైష్ణవ్ను అదేవిధంగా నిర్మలా సీతారామన్ అయితే కలవడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త అయితే, భార్య గొంతు కోసి కొడుకు గొంతు నలిమి హత్య, ఆపై తాను ఆత్మహత్య, ప్రాణాలతో తప్పించుకున్న మరో కొడుకు, హైదరాబాద్ బేగం బజార్లో దారుణం, భార్యపై అవమానంతో ఘాతుకం అంటూ ఒక వార్తను అయితే చూస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో ఈ యొక్క హత్యలు ఆత్మహత్యలు అయితే ఘోరంగా పెరిగిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో ఇక ఇది ఇట్లా ఉంటే మనకు కీలకమైన వార్త ఏంటంటే, ఈ భూదాన్ భూములకు సంబంధించిన వార్త అయితే ఒకటి బాగా ఈరోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డితో పాటు ఈ యొక్క రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలకు కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్కి అయితే ఈడీ అయితే సమన్లు జారీ చేయడం జరిగింది. భూదాన్ భూముల ఆక్రమణ కేసులో 16వ విచారణకు రావాలని ఆదేశం. వంశీరామ్ బిల్డర్స్, ఆమోద డెవలపర్స్ నోటీసులు, కీలకంగా మారిన ఐఏఎస్ అమోయ్ కుమార్ స్టేట్మెంట్ అంటూ ఒక వార్తను అయితే ప్రసారం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన మాట్లాడుకుంటే ఏదైతే అమోయ్ కుమార్ ఉన్నాడో తెలంగాణలో రంగారెడ్డి అదేవిధంగా మేడ్చల్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది. సో ఈయన గత ప్రభుత్వ పెద్దలకు ఈయన తొత్తులుగా వ్యవహరించి భారీగా ఈ యొక్క భూదాన్ భూములు కావచ్చు, ప్రభుత్వ అసైన్ భూములని కొల్లగొట్టి ఈ యొక్క వీళ్ళపైన ఏదైతే పట్టా చేయడం జరిగిందో దీనిపైన ఆయనకు ఈడీ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో సంబంధించిన వార్త అయితే ఇది. మోహన్ బాబుకు నో బెయిల్, ముందస్తు బెయిల్ కు హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం. ఇంకా గన్ డిపాజిట్ చేయని మోహన్ బాబు అంటూ ఒక వార్త అయితే చూస్తున్నాం. సో ఇది ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైతే గురుకులాలకు ఈ హాస్టల్కి సంబంధించిన వార్త అయితే ఒకటైతే, దీంట్లో నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్, నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ ఫ్రైడ్ రైస్ అట, బాయిల్డ్ ఎగ్ లేదంటే ఫ్రైడ్ రైస్ పెడతారట. సో ఇవాళ నుంచి హాస్టల్ గురుకులాల కొత్త మెనూ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. నిజంగా నెలకు 2 సార్లు మటన్ అంట, 4 సార్లు చికెన్ అంట, అంటే దాదాపు 6 రోజులు, అంటే మిగతా 24 రోజులు మాత్రం వెజిటేరియన్తో పాటు ఎగ్ లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకు వీళ్ళైతే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్ట్, స్నాక్ టైంలో పండ్లు, బాయిల్డ్ పల్లీలు, మిల్లెట్స్ బిస్కెట్లు, అల్లం టీ, విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందేలా మార్పులు. ఇటీవల 40% డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం, నేడు సీఎం, మంత్రులు, అధికారుల గురుకులాల పర్యటన, పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్ అంట. సో దీనికి సంబంధించిన వార్త అయితే. ఇక మరొక విషయం ఏంటంటే, ట్రోఫీ అందుకున్న గుకేష్ ఈ క్షణం కోసమే తాను నిర్విరామంగా కష్టపడాలని చెస్ వరల్డ్ గుకేష్ అన్నారు. శుక్రవారం జరిగిన క్లోజింగ్ సెరమనీలో ఫిడే ప్రెసిడెంట్ అడ్వాడీ డోర్కోనిచ్ గోల్డ్ మెడల్ ట్రోఫీతో పాటు 11.3 కోట్ల ప్రైజ్ మనీ చెక్కును అందుకున్నారని చెప్పేసి మన ఏదైతే భారతీయ దిగ్గజ వ్యక్తి 18 ఏళ్ల వయసులోనే ఈయన ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. గుకేష్ నిన్న ఆయన ప్రైజ్ మనీ అందుకున్నట్లుగా మనకు ఒక వార్త అయితే ప్రసారం ఉంది. సో ఇందిరమ్మ ఇండ్లపై 16 నుంచి 30 దాకా సర్వే, ఇందిరమ్మ ఇండ్లపై ఈ నెల 16 నుంచి 30 దాకా సర్వే చేపట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళన్నిటి కూడా కొన్ని చోట్ల సర్వేలకు అయితే వెళ్తున్న పరిస్థితి, అధికారులు వెళ్ళి ఏంటి సంగతి అనేది మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించిన వార్త అయితే ప్రసారం. యాసంగి కోసం నిజాం సాగర్ నీటి విడుదల. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కింది ఆయకట్లో యాసంగి సాగు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం అయితే నీటిని విడుదల చేసిన పరిస్థితి. యాసంగి కోసం కూడా నిజాం సాగర్ నుంచి ఈ యొక్క నీళ్ళని విడుదల చేయడం జరిగింది. ఇక ఈసారి కూడా యాసంగి పంట ఎక్కువగా పండాలని చెప్పేసి కూడా మంత్రి చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇది వెలుగుకు సంబంధించినది.
ఇక మరో వార్త ఏంటంటే మనం ఆరాలో రాసినట్టుగా త్వరలో కేటీఆర్ అరెస్ట్, ఫార్ములా ఈ రేసులో అవినీతి, ఈ బీఆర్ఎస్ హయాంలో భారీ స్కామ్ జరిగినట్లు రేవంత్ సర్కార్ గుర్తింపు, విచారణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్, గవర్నర్ అనుమతితో విచారణ ప్రారంభించనున్న ఏసీబీ అధికారులు, కేటీఆర్ కు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే ఛాన్స్, నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులు, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీతో ఒప్పందం, చెల్లింపులు జరిగినట్లు బహిర్గతం అంటూ ఒక వార్తనైతే మనం ఈరోజు ఆరాలో ప్రచురించడం జరిగింది. నిజంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అనేది ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్స్ అయితే ఉంది. అయితే ఆయన ఏదైతే ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించిన దాంట్లో భారీ అవకతవకలు జరిగినట్టుగా, భారీ స్కామ్ జరిగినట్లుగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఆయనని అరెస్ట్ చేస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇదివరకు అంటే ఈ గవర్నర్ కు ఈ యొక్క విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా గవర్నర్ కు వాళ్ళు నివేదిక పంపగా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఈ యొక్క ఏసీబీ అధికారులు పూర్తి విచారణ జరిపి ఆయనని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరో వార్త, మహాకుంభమేళ అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం, ఐక్యత కోసం జరిగే మహాయజ్ఞం, కుల మతపరమైన భేదాలు తావు లేకుండా అపూర్వఘట్టం, సాంస్కృతిక ఆధ్యాత్మిక ఉనికిని మహాకుంభమేళ కొత్త శిఖరాలకు చేరుస్తుంది అని చెప్పేసి ప్రధాని మోడీ చెప్పిన వార్తని ఒకటి మనము ఆరాలో ప్రచురించడం జరిగింది. సో ఇది మరో వార్త ఏంటంటే తెలంగాణ తల్లిపై గెజిట్ ఇవ్వడం దారుణం, ప్రజలను అవమానించేలా విగ్రహ ఏర్పాటు అంటూ కవిత మాట్లాడిన మాటల్ని కూడా మనం ఆదాబ్లో ప్రచురించడం జరిగింది. సో స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా, కోట్ల సంపద ఆవిరి అని చెప్పేసి కూడా మరొక వార్తను మనం ప్రచురించాము. సో దీనికి సంబంధించిన వార్తలు కూడా దాదాపు అన్ని పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కూడా ఇవే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి కూడా పంపించండి. అదేవిధంగా మరొకసారి చెప్తున్నాం, మా ఆర్ఆర్ న్యూస్ హెచ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్ను ప్రతి ఒక్కరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.